అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పారో చాలా గొప్ప పని చేశావు. ఆ బాధ్యతని ఖచ్చితంగా భుజస్కంధాల మీద వేసుకుని ఓసారి పేసి మైలి నీ చేతులు నా చెట్ట నా 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 ప్రవర్తన గాని పార్టీ పట్ల నేను చేసే కార్యక్రమాలు గాని ఖచ్చితంగా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి ఎక్కువ వెళ్ళిపోయి చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా. బలమైన నాయకుడు ఎవరైతే కష్టపడి పని చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడికి ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డ పార్టీ కష్టపడ్డ ప్రతి నాయకుడికి కూడా ఆయన గుర్తింపిస్తారు, కష్టాన్ని గుర్తిస్తారు. కష్టపడి పార్టీకి నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని తీసుకుంటారు. దానికి నేనే ఉదాహరణ. వై కాపా పార్టీ కాదు, వై కామా పార్టీ అని పెట్టుకో, బాగుంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అతను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ ఫెలోస్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంత డర్టీ ఫెలోస్ గా ఉన్నారు అని అంటే నాకు తెలియదమ్మా. అతను వీడియో కాల్ మాట్లాడుతూ ఆ వీడియో కాల్ లో అతను చూస్తున్నాం మనం అతను ముద్ర పెడుతున్నటువంటి దృశ్యాలను కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే చూస్తున్నాం. తర్వాత అనంతరం అతను ప్రైవేట్ పార్ట్స్ ఫ్యాంటు ఊడదీసి సిగ్గు శరము అనేటువంటిది లేకుండా పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. వీడియో కాల్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. వైసీపీ ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధి. సమాజం సిగ్గుపడుతూ ఉంది, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతూ ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. అటు చూడు బే. అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? డర్టీ ఫెలోస్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంత డర్టీ ఫెలోస్ గా ఉన్నారు అని అంటే ఎందుకు మేస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం గతంలో మనం చూస్తే ఎంపీ మాధవ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను మంటగలిపినటువంటి వ్యక్తి ఆ రోజు మాధవ్ ఉంటే ఎందుకే ఉమ్మావు? ఈ మాత్రం అమ్మకపోతే భారత మాతగా అమ్మాను. అనంతబాబు కాల్ చేసాం. ఎమ్మెల్సీ అనంతబాబు కాల్ రింగ్ అవుతుంది, చూద్దాం. చూడండి అతని ముఖంలో కూడా అదో రకమైనటువంటి ఒక కామోన్మాదం. ఆ కామోన్మాదం కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. అతనితో అనంతబాబు గారు నమస్కారం అండి. సార్ మీరు నమస్కారం. ఇది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించి మీరు ఏమంటారు? ఆ వీడియోలో మీరు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నటువంటి వీడియో ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఎవరో నా మార్కింగ్ చేసి లాస్ట్ 3 months నుంచి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 3 నెలల నుంచి జరుగుతుంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, కేసు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. కాదు, ఈ వీడియోని మీకు పంపించమంటారా? ఈ వీడియో మీరు చూసుకున్నారా? ముద్దులు పెడుతుంది, ప్యాంటు ఊడదీసింది, మీ ప్రైవేట్ పార్ట్ చూపించింది కూడా, అది కూడా మార్ఫింగ్ అని అంటారా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. 4 months నుంచి 6 months నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రైట్, మీరు ఇందాక 4 months అన్నారు, ఇప్పుడు 6 months నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. చాలా మైకున్ సార్. ఇప్పుడు 4 months అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 6 months అన్నారు. 4 months ఇందాక అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 months అన్నారు. నాకేం తెలియదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది మీరేనా? అంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయండి? మీ డౌట్ ఏమన్నా? ఎన్ని వీడియోస్ ఉన్నాయని మీ డౌట్? మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? 2 రోజుల క్రితం మాత్రమే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజాప్రతినిధి కదా. ఎలా ఐడియా? మళ్ళీ కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. చూద్దాం
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన